కొన్ని నిమిషాల వ్యవధిలోనే యోబు జీవితంలో అతనికి ప్రియమైనదంతా కోల్పోయాడు. అతని వద్ద ఉన్న సమస్త పశువులు చనిపోయాయి. ఆ తరువాత అతని సేవకులలో 4 తప్ప మిగిలిన వారంతా చంపబడ్డారు. అతని 10 మంది పిల్లలు భయంకరమైన తుఫాను ప్రభావానికి బలైపోయారు. అతని పరిస్థితిని మరింత దారుణంగా మార్చేలా యోబుకు ఒక భయంకరమైన చర్మవ్యాధి సోకింది. దేశంలోనే అత్యంత ధనవంతుడు, గౌరవప్రదమైన వ్యక్తి అని కొనియాడబడిన స్థితి నుండి తన సొంత నగరంలోకి ప్రవేశం లేక వెలివేయబడిన వాడిగా, సర్వస్వాన్ని కోల్పోయిన బాధితుడిగా మిగిలాడు. సొంత కుటుంబం నుండి, స్నేహితుల నుండి మద్దతు, ప్రోత్సాహం ఆ సమయంలో ఎక్కువగా అవసరమున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోబే. కానీ అది అతనికి లభించలేదు. యోబుకు ముఖ్యమైన వారందరూ మరణించారు లేదా అతనికి ఎదురు తిరిగారు. అతని భార్య అతనితో దేవుణ్ణి దూషించి చావు అని చెప్పింది. అతని స్నేహితులు అతని పాపాలే ఈ దుస్థితికి కారణమని చెప్పడంతోనే తమ సమయాన్నంతా గడిపారు. ఈ నీతిమంతుడైన వ్యక్తిని దేవుడు పట్టించుకోవడం లేదని అందరూ నమ్మారు. ఎన్ని విషాదాలు జరిగినప్పటికీ యోబు దేవుని పట్ల అచంచలమైన కృతజ్ఞతను కనపరిచాడు. చుట్టూ అంధకారం లాంటి పరిస్థితులు అలుముకున్నా తన బాధలకు దేవుణ్ణి నిందించడం లేదా ఆయన మంచితనాన్ని శంకించడం లాంటి పనులు చేయలేదు. తన బాధలో కూడా యోబు తన స్నేహితులను క్షమించమని దేవునికి ప్రార్థించాడు. యోబు విశ్వాసానికి బహుమతిగా దేవుడు అతడు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్నిచ్చి దీవించాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.